ఇక కన్యారాశి 14 ఆదాయం, 2 మాత్రమే వ్యయం, 6 రాజపూజ్యం, 6 అవమానము. ఇక ఈ రాశిలో నవమస్థానంలో బృహస్పతి ఉన్నాడు. నవమస్థానంలో బృహస్పతి ఇప్పుడు మారడం చేత, దశమస్థానానికి ఏర్పడడం చేత బృహస్పతి చాంచల్యపూరితమైనటువంటి బుద్ధితో ఆయన చలనం అనేటువంటిది జరిగింది. స్థిరచిత్తుడు అయినటువంటి వారికి చంచల బుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో కొన్ని విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మన తెలంగాణ రాజు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిది కన్యారాశి. ఎప్పుడైతే బృహస్పతి ఇన్ని రోజులు ఒక మంచి స్థితిలో ఉన్నారో, ఆయనకు మే 14 తారీఖు రోజున ఎప్పుడైతే మారుతారో ఇంకా కూడా పదవి గండాలు ఎక్కువగా ఉండడానికి ఖచ్చితంగా అవకాశం. ఎందుకంటే అన్యోన్య వైరం క్షితిపాలకానాం, రాజులకు అన్యోన్య వైరం ఉంటుందని పంచాంగం చెప్తున్నటువంటి అంశం. అయ్యా, మీరు మీ యొక్క సీటు పైన ఖచ్చితంగా దృష్టి పెట్టుకోండి, తర్వాత కాపాడుకోవడమే మీకు తథ్యము. మరి దానితో పాటుగా కన్యారాశి వారికి ఇంకా కూడా చేయాల్సినటువంటి స్థితుల్లో వీరికి కూడా బృహస్పతి ఎప్పుడైతే దశమ స్థానానికి వెళ్ళాడో, బృహస్పతి యొక్క అనుగ్రహం చేత కోసం వారు దక్షిణామూర్తి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ఇక తులారాశి 7వ రాశి, 11 ఆదాయం, 5 మాత్రమే వ్యయం. డబ్బులు కావాలనుకుంటే తులారాశి దగ్గర చాలా దొరుకుతుంది, ఆ వారిని అప్పడగొచ్చు. అంతేకాకుండా 2 ఆదాయం, వారికి 2 రాజపూజ్యం, 2 అవమానము. వారికి నవమస్థానంలో బృహస్పతి వచ్చాడు. చాలా మంచి స్థితులు కలగడానికి అవకాశం, పూర్వ ఆధారతుల్యమైనటువంటి స్థితులు కూడా కలుగుతాయి. ఇంకొక అంశం కూడా, మన యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంది కూడా ఈ యొక్క తులారాశి, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంటలు ఎక్కువ వేయడానికి అవకాశము. రైతులు అసంతృప్తిగా ఉంటూ కొన్ని ఇబ్బందులు సంవత్సర చివరి కాలంలో ఏదైతే అతివృష్టి అవుతుందో వారికి కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా తప్పవు. సరైనటువంటి పంట, ఆ వర్షధాతువులను తెలుసుకొని మీరు పంట వేసుకోండి. ఇక ఈ సంవత్సరంలో వీరు చేయాల్సినటువంటి దేవతారాధన, పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి గోవు ఆరాధన చాలా శ్రేష్టం. ఆవులను పెంచండి. ఆవుకు పౌర్ణిమ అమావాస్య రోజు మంచి ఆహారం పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక వృశ్చిక రాశి 2 ఆదాయం, 14 వ్యయం, 5 రాజపూజ్యము, 2 మాత్రమే అవమానము. వీరికి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో కొన్ని రోజులు ఉంటాడు. సంవత్సరాంతం వరకు కూడా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థల్లో, వ్యాపారాదుల్లో కొన్ని ఒడిదొడుపులు తప్పవు. విద్యార్థులు అధిక శ్రమ పడాల్సినటువంటి స్థితి. రాజకీయ నాయకులకు మాత్రం సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి. వారికి సుబ్రహ్మణ్య దేవత యొక్క అనుగ్రహం చేత మంచి కలుగుతుంది. ధనుర్రాశి 5 ఆదాయం, 5 వ్యయం. ఇక ఈ యొక్క దీనికి రాజపూజ్య అవమానాదులు, 1 రాజపూజ్యం, 5 అవమానం. మన యొక్క బీఆర్ఎస్ పార్టీది కూడా ధనుర్రాశే. మరి మీడియా రంగం మనను అప్రస్తుతి చేయడానికి, మనను ఆ విధమైనటువంటి ప్రచారం, దుష్ప్రచారం చేయడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం అని చెప్పాను. ఖచ్చితంగా మన యొక్క పార్టీలో ఉండేటువంటి నాయకులు చాలా జాగ్రత్త తీసుకోవడం, మీడియాతో మాట్లాడే ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఇంకొక విషయం కూడా చెప్పాను. మరి ఆ బృహస్పతి 7వ స్థానంలో ఉన్న సందర్భంలో మనము ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పేటువంటి స్థితి ఏమిటి అనంటే, ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు కూడా ఏ యొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీయే ఈ సంవత్సరంలో. కానీ రాజులు ఎన్నికలు పెట్టడానికి ఇబ్బంది పడేటువంటి స్థితులు ఉంటాయి. వారి రాజ్యాధికారమే కాపాడుకోనేటువంటి స్థితి. కోర్టులు ముందుకు వచ్చేసి వారికి మొట్టికాయలు వేస్తేనే ఎన్నికలు పెట్టేటువంటి స్థితి అవుతుంది. కనుక ఎన్నికలు వీలైనంత వరకు ఎక్కువ వాయిదా పడడానికి అవకాశం ఉండేటువంటి స్థితి ఉన్నది. ఎందుకంటే శనికి కూడా కొన్ని ఆధిపత్యాలు అనేటువంటి వచ్చాయి కాబట్టి, శని మందుడు కాబట్టి.
ఇక ఈ రాశివారు చేయాల్సినటువంటి దేవతారాధన, రుద్రునికి ఆరాధన చేసుకోవడం మంచిది.